గాలివానతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ అల్లకల్లోలమైంది. పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిలో ఓ భారీ వృక్షం విరిగిపడింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చెట్టు కింద పార్క్ చేసిన కారు ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృక్షాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చెట్టు కొమ్మలను నరికివేస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇటు పలు ఏరియాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. స్వయంగా పోలీసులే వాటర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. గాలివానతో కూడిన భారీ వర్షానికి హైదరాబాద్ అల్లకల్లోలమైంది. పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లే రహదారిలో ఓ భారీ వృక్షం విరిగిపడింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చెట్టు కింద పార్క్ చేసిన కారు ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృక్షాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. డీఆర్ఎఫ్ బృందాలు చెట్టు కొమ్మలను నరికివేస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఇటు పలు ఏరియాస్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. స్వయంగా పోలీసులే వాటర్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ ధనరాజ్ లైవ్లో ఉన్నారు. ధనరాజ్, పలు ఏరియాల్లో వృక్షాలు విరిగిపడినట్లుగా తెలుస్తోంది. మరి సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి? హైదరాబాద్ శివారు ప్రాంతాలలో 2 గంటల నుంచిగా వర్షం దంచి కొట్టడంతో ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణం అంతా కూడా చల్లబడింది. దీంతో కొంతవరకు జనాలకు కొంత రిలీఫ్ దొరికింది. కానీ ఇక ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావస్తున్నటువంటి క్రమంలో కూడా చాలా వరకు ట్రాఫిక్ ఇక్కట్లతో కూడా జనాలంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే వాటర్ స్టాకింగ్ సంబంధించినటువంటి పాయింట్ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో చాలా వరకు నీళ్ళన్నీ నిలిచిపోయి ఎక్కడికక్కడ చాలా వరకు అస్తవ్యస్తంగా మారడంతో కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడటంతో కూడా వాహనదారులంతా కూడా చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం ఇటు ఖైరతాబాద్ అంటే హైదరాబాద్ సిటీ సెంటర్ అయినటువంటి ఖైరతాబాద్ పంజాగుట్ట ప్రాంతంలో ఒక చెట్టు విరిగి ఇటు కారు పైన పడడంతో కూడా అందులో ఉన్నటువంటి 2 మహిళలు అదేవిధంగా డ్రైవరు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చూసినట్టయితే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ జోవియల్ డేవిస్ వచ్చి కూడా ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే వాటర్ నిలిచిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఆబిడ్స్ నుంచి కోటి అదేవిధంగా చాదర్ఘాట్ వంటి ప్రాంతాలలో చాలా వరకు ఏదైతే వాటర్కి సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు నీళ్లు చేరి ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. అదేవిధంగా కోటి నుంచి చూసినట్టయితే కూడా ఇటు ఖైరతాబాదు ప్రాంతాలు అదేవిధంగా రాజ్భవన్ రోడ్డుతో పాటుగాను ఇటు పంజాగుట్ట బేగంపేటతో పాటుగా సికింద్రాబాద్ పలు ఏరియాలలో కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో కూడా వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్కు సంబంధించినటువంటి టీం కూడా ఎప్పటికప్పుడు రంగంలోకి దిగింది. దాంతోపాటుగా ట్రాఫిక్ అధికారులు కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయినటువంటి ప్రాంతాలలో కూడా ఉన్నటువంటి మ్యాన్ హోల్లను కూడా చాలా వరకు పరిశీలించి వాటన్నిటిని కూడా పూర్తిగా వాటర్ని అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇటు ముఖ్యంగా చూసినట్టయితే సైబరాబాద్ అనగానే ఐటీ కారిడార్కి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి మాదాపూరు, గచ్చిబౌలి, మియాపూర్ ఇటు ఉద్యోగులు చాలా వరకు ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా కూడా చాలా దూరంగా ప్రయాణం చేస్తుంటారు. ఎందుకంటే ఈ ఐటీ కారిడార్ నుంచి చూసినట్టయితే హయత్ నగరు వంటి చాలా దూరం వెళ్ళేటువంటి ప్రయాణికులు వాళ్ళకు ఉన్నటువంటి కార్లు కావచ్చు 2 వీలర్లతోటి ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయంలోనే ఓ వైపున చాలా వరకు చిన్న చినుకులు పడుతున్నాయి. మరోవైపున చూసినట్టయితే కొన్ని చోట్ల కూడా కుండపోత వర్షం కురుస్తుంది. గత 2 గంటల నుంచి దంచుకొట్టిన వానతోటి కూడా చాలా వరకు వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఎందుకంటే వాటర్ స్టాకింగ్ పాయింట్లలో ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయింది. మరోవైపున చూసినట్టయితే ట్రాఫిక్ కూడా అస్తవ్యస్తంగా మారింది. ఎందుకంటే అంటే గత కొన్ని నెలల నుంచి కూడా చాలా వరకు తీవ్ర ఎండ చాలా వరకు పెద్ద ఎత్తున ఎండ కొట్టినటువంటి క్రమంలో కూడా అనుకోకుండా కూడా ఈ వర్షం 2 గంటల పాటుగా కొట్టడంతో చాలా వరకు అధికార యంత్రాంగం అంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తం కావడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని చోట్ల చూసినట్టయితే రోడ్డుకు సంబంధించినటువంటి పనులు డివైడింగ్ సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మరోవైపున చూసినట్టయితే రోడ్డుకు సంబంధించిన రిపేర్లు కొనసాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఒక్కసారిగా 2 గంటల పాటు కురిసిన వర్షానికి ట్రై కమిషనరేట్ పరిధిలో చాలా వరకు
వాటర్ కొంత నిలిచిపోవడంతో కూడా ఇలాంటి క్రమంలో డిఆర్ఎఫ్ బృందంతో పాటుగాను ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఎక్కడికప్పుడు అప్రమత్తం అవ్వడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే రాచకొండ కమిషనరేట్ కావచ్చు, సైబరాబాద్ పరిధిలోను, అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ అధికార యంత్రాంగంతో పాటుగాను అదేవిధంగా డిజాస్టర్ రెస్పాన్స్ టీం కూడా రంగంలోకి దిగింది. మొత్తం మీద ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ బాస్ అయినటువంటి జోవియల్ డేవిసే మొత్తం రోడ్డుపైకి వచ్చి వారి యొక్క టీంని అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఎక్కడైతే చెట్లు కూలాయో ఆ చెట్లు కూలినటువంటి ప్రాంతాలలో డిఆర్ఎఫ్ బృందం వచ్చి ఆ చెట్లను పూర్తిగా క్లియర్ చేసి ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఏదైతే ఐటీ కారిడార్ నుంచి చాలా వరకు దూరంగా వెళ్ళేటువంటి ప్రయాణికులకు పోలీసులు కానీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మీకు దగ్గరలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్కి వెళ్ళండి, రైళ్ల ద్వారా కానీ బస్సుల ద్వారా వెళ్ళండి. ఒక్కొక్కరు తమకు ఉన్నటువంటి వ్యక్తిగత వాహనాలను తీసుకొని వెళ్ళినట్లయితే రోడ్లపైన చాలా వరకు గంటల కొద్దీ వేచి చాలా వరకు మీరు ఈ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకు దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ కానీ మీకు ఉన్నటువంటి మెట్రో స్టేషన్లను ఆశ్రయించి మీరు మీ గమ్యస్థానానికి వెళ్ళాల్సింది అంటూ కూడా ఇటు అధికార యంత్రాంగం పలువురికి సూచనలు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు చూసినట్టయితే హైదరాబాద్ సిటీ సెంటర్ అయినటువంటి ఖైరతాబాద్ ప్రాంతంలోనూ అదేవిధంగా మరోవైపున చూసినట్టయితే మెహదీపట్నం కావచ్చు, ఇటు సైబరాబాద్ ప్రాంతాలలో చూసినట్టయితే కూడా చాలా వరకు ట్రాఫిక్ ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీసు అధికార యంత్రాంగము రోడ్లపైకి రావడం జరిగింది. కొన్ని చోట్ల చెట్లు విరిగి పడడం, చాలా వరకు కొమ్మలు ఇరిగి పడడం, వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగంతో పాటుగాను. అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. దాంతోపాటుగా ఎక్కడైతే వాటర్ నిలిచిపోయిన పాయింట్లన్నిటిని కూడా గుర్తిస్తున్నారు. వాటర్కి సంబంధించిన ఏవైతే మ్యాన్ హోల్ ఉన్నాయో ఆ మ్యాన్ హోల్ పై దగ్గర కూడా పలు సూచనలు చేస్తున్నారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ట్రాఫిక్ పోలీసులు సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా ట్రాఫిక్ సంబంధించినటువంటి వ్యవహారాలలో పోలీస్ బాసులు కూడా ఇక రోడ్లపైకి ఎక్కారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చాలా వరకు తగు సూచనలను పాటిస్తూ కూడా వారి యొక్క గమ్యస్థానానికి వెళ్లాల్సిందిగా పోలీసులు ఇటు సూచనలు చేయడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే కూడా ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షాలకు చాలా వరకు ఉరుములు మెరుపులతోటి చాలా వరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అంటే ఈ గాలి వాన దుమారంతో కూడా వర్షం పడడంతో కూడా చాలా వరకు ఇప్పటికే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు కూడా ఆరెంజ్కి సంబంధించినటువంటి అలర్ట్ను కూడా ప్రకటించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఉరుములు మెరుపులతోటి చాలా వరకు వడగండ్ల వర్షం పడుతుంది. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి క్రమంలో అత్యవసర పరిస్థితి అయితే మాత్రమే బయటికి రావాలి. అంతేకాకుండా ఓ వైపున వడగండ్లు పడుతున్నాయి కాబట్టి ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపున చూసినట్టయితే ఇప్పుడు అకాలంగా ఒక్కసారిగా కురిసినటువంటి 2 గంటల పాటు వర్షానికి కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. వాహనదారులు చాలా వరకు ఇక్కట్లు పడుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉందో దాన్ని చూసుకుంటూ కూడా మీ గమ్యస్థానానికి వెళ్లాల్సిందిగా ఇటు ట్రాఫిక్ పోలీసులు అధికార యంత్రాంగం సూచించడం జరుగుతుంది. ఇంకా మరో 2 రోజుల పాటు కూడా ఇదే వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి క్రమంలో కూడా పోలీసు అధికార యంత్రాంగం జిహెచ్ఎంసీ అధికార బృందం అంతా కూడా అలర్ట్ అయ్యారు.